ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇందిరాగాంధీ హయాంలో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా అయ్యాడు. అప్పుడు ఎన్టీ రామారావు తన పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీ బయలుదేరాడు. అప్పుడు నాగపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్టీఆర్ని ఆయన ఎమ్మెల్యేలని అడ్డుకున్నారు. వాళ్ళందరినీ కాపాడింది ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వాళ్ళు జాగ్రత్తగా ఎన్టీఆర్ని ఢిల్లీ చేర్చారు. అప్పుడు ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలని భారత రాష్ట్రపతి ముందు మార్చి చేసి తన యొక్క బలాన్ని నిరూపించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయ్యాడు. మరి ఆనాడు ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సహాయాన్ని టీడీపీ మర్చిపోయింది, చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఏమాత్రం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.